బాధగా ఉందా? నీటిలో తడిపిన బట్టను పిండుతున్నట్టు గుండెనెవరో పిండేస్తున్నట్టుందా? మాటలతో బాధ పెట్టాలనుకుంటున్నావా? వాస్తవాన్ని అర్థం చేసుకోమంటున్నాను. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసాయి. దేనికి నాన్న? అమ్మ అడుగుతున్న ఏ మాటకి సమాధానం చెప్పలేని నీ పరిస్థితిని తలుచుకొని బాధపడ్డానుకా? అంతకు మించి నేనేం చేయలేనమ్మా. అదృష్టం కొద్దీ 2 వరాల్ని ఒకేసారి పొందినట్టు కూతురుతో పాటు కూతురు బిడ్డ కూడా రాబోతోంది. నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. నా కూతురు విషయంలో నేను చేసిన తప్పు నా మనవరాలి విషయంలో సరిదిద్దుకోవాలనుకున్నాను. అది పుట్టిన దగ్గర నుంచి ఈ తాతయ్య ఒడిలోనే పెరగాలి అనుకున్నాను. నా కూతురి బాల్యాన్ని నేను చూడలేకపోయాను. దాని అల్లరి నా చెవులకి వినిపించనంత దూరంగా పెరిగింది. అది వేసే తొలి అడుగులు నేను చూడలేదు. అది పిలిచే తొలి పిలుపుని నేను వెళ్ళలేదు. ఈ ఆశలన్నీ పుట్టబోయే బిడ్డతో నేను తీర్చుకోవాలనుకున్నాను. ఒక పక్క నేను ఇలా మురిసిపోతూ ఉంటే మరో పక్క నా చెల్లి దీప కడుపున మన అమ్మ పుడుతుందన్నయ్యా అని సంబరపడుతోంది. మా అమ్మ నా మనవరాలి రూపంలో నా ఇంట్లోనే పుట్టబోతుందన్నయ్యా. నేను ఎంతమంది ఆశల్ని చంపేయాలి, ఎన్ని కళల్ని చంపేయాలి. మరి అత్త, అందుకేరా ఏడుస్తున్నాను. మీ అత్త నోట్లో చేస్తున్న రక్తమే ఇంకా కంటికి కనబడుతోంది. ఎవరిని వదులుకోవాలి? కొత్తగా వస్తున్న ఆనందాన్న, నేను మోస్తున్న బాధ్యతన. ఆ రోజు నీతో నేను ఒక మాట నన్ను గుర్తుందా? మీ అత్త పూజించే దేవతల్లో ఏ దేవత అయినా దిగొచ్చి మీ అత్తకి ప్రాణం పోస్తే బాగుండు అని. ఏ ఒక్క దేవత అయినా నేనున్నంతకాలం బతికే ఆయుష్ మీ అత్తకిస్తే బాగుండేదిరా. ఆ దేవత ఈ దేవతే అని ఆ రోజు నాకు తెలియదురా. కొలిస్తే వచ్చిన దేవత కాదు, కడుపును పుట్టిన దేవత. నా ఇంటి దీపానికి ప్రాణం పోస్తున్న దేవత. వద్దమ్మా, నీ త్యాగానికి నేను సరే అంటే నాన్న అనే పిలుపుకి అర్థం ఉండదమ్మా. నేను తండ్రిగా నీకేమిచ్చానని నీ నుంచి తీసుకోవడానికి? జన్మనిచ్చావు కదా నాన్న. తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీళ్లు తొడవలేకపోతే ఎందుకు నాన్న నాకు ఈ జన్మ? తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అదృష్టం ఎంతమంది పిల్లలకు వస్తుంది? అలాంటి అవకాశం భగవంతుడు నాకిచ్చాడు. కాదు, నా బిడ్డకిచ్చాడు. నా బిడ్డ నా కన్న తల్లిని కాపాడుతుందంటే అంతకంటే కావాల్సిందేముంది నాన్న? ఈ బిడ్డ ఎక్కడికి పోతుంది? నాలో నుంచి నా తల్లి ప్రాణంలోకి పోతుంది. అప్పుడు నాకు బిడ్డ అయినా తల్లైనా అమ్మే కదా నాన్న. వద్దు నాన్న, నేనేం చేస్తున్నానని నాకు దండం పెడుతున్నారు. సరే అనండి నాన్న. అమ్మని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేద్దాం. నన్ను మీరిద్దరు ఎలాంటి పరిస్థితుల్లో నిలబెట్టారంటే నేను బ్రతుకుతానా అని నా భార్య అడుగుతుంది. ధైర్యంగా మాటివ్వలేను. నా తల్లి కోసం నా బిడ్డను వదులుకుంటా నాన్న అని నా కూతురు అడుగుతుంది. ధైర్యంగా సరే అనలేదు. ఇది ఎలా ఉందంటే ఆలోచిస్తుంటేనే గుండె కొట్టుకోవడానికి ఆగిపోవడానికి మధ్యలో ఉందమ్మా. తప్పదు మావయ్య, కొన్ని బలమైన నిర్ణయాలు తీసుకోవడానికి గుండెకి ధైర్యం చెప్పుకోవాలి.
అత్త రక్తాన్ని తుడిచింది నీ చేతులతోనే కదా. నువ్వు సరే అనకపోతే ఆ మరకల్ని నీ చేతుల మీద జీవితాంతం మోయాలి. నా వల్ల కావడం లేదురా. జీవితం అంటే ఏంటి మోయా? కోరుకోవటం, వదులుకోవటం, తేరుకోవటం. అత్త కావాలని కోరుకున్నాం, వేరే దారి లేక బిడ్డని వదులుకుంటాం. ప్రాణాలతో ఉన్న అత్తను చూసి ఈ బాధ నుంచి తేరుకుంటాం. అంతే మావయ్య, ఈ సమస్యకి ఇంతకు మించిన పరిష్కారం లేదు. ఏంటా సమస్య, ఏంటా పరిష్కారం? నిన్నే బావా అడిగేది. వాడిని అడుగుతున్నావు? ఈ సమస్యకి ఇంతకు మించిన పరిష్కారం లేదు అన్నాడు. ఏంటా సమస్య, ఏంటా పరిష్కారం అని అడుగుతున్నాను తాత. చెప్పరా, ఏంటా సమస్య, ఏంటా పరిష్కారం? చూస్తుంటే వీళ్ళ ముగ్గురి మధ్య ఏదో మనకి తెలియని కథే నడుస్తున్నట్టుంది. పిన్ని, నేనేం దీపని తప్పు పట్టడం లేదు దశరథ. కార్తీక్ అడుగుతున్నాను. చెప్పరా మనోడా, ఏంటా సమస్య, ఏమిటా పరిష్కారం? సమస్య ఎవరో కాదు, పెద్ద మేడం గారే. నేనా? అవును మేడం, తమరే. నేను సమస్య అని చెప్పి మా డాడీకి నా గురించి కంప్లైంట్ చేస్తున్నావా? కొత్తవి చెప్తే కంప్లైంట్ అంటారు, పాతవి చెప్తే రిపోర్ట్ చేయడం అంటారు. నేనేం చేశానో చెప్పు బావా. అత్తకి ఆపరేషన్ అన్న ప్రతిసారి తమరు లగేజ్ సర్దుకుని రెడీగా ఉంటున్నారు కదా. చిన్నసారేమో అత్తని వీలైనంత త్వరగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి, డాక్టర్తో మాట్లాడండి అన్నారు. తమరికేమో ఆపరేషన్ అంటేనే భయం. తమరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే అదో పెద్ద సమస్య. అందుకే ఇంటికి నేనే కాపలాగా ఉంటాను, ఇదే ఈ సమస్యకి పరిష్కారం అన్నాను. ఇందులో ఏమన్నా తప్పుందా పెద్ద మేడం గారు? చాలా పెద్ద తప్పుంది. ఏంటో అది? మా మమ్మీని సేవ్ చేయడం నా బాధ్యత. నాకు ఎవరో కాపలాగా ఉండాల్సిన అవసరం లేదు. విన్నారా చిన్న సారు? కాపలా అవసరం లేదంట. మంచిది. బా దీపా, నువ్వు వెళ్ళి చిన్న మేడం గారిని చూసుకో. బావా దీప డాడీతో ఏదో మాట్లాడుతున్నారు. అడిగేసరికి మాట మార్చారు. మీకు టైం దగ్గర పడింది మరి కదా, లగేజ్ సర్దుకుని రెడీగా ఉంటావు. సారీ నాన్న. ఎవరికి కావాలరా సారీ? బుద్ధుందా? నువ్వు మనిషివే కదా. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నానా, అన్నం తింటే మనిషి అవుతావు, గడ్డి తింటే పశువు అవుతావు. నన్ను ఏం చేయమంటావు? విడాకులు కావాలి, విడాకులు కావాలి అంటుంది తప్ప నీ కోడలు వేరే మాట మాట్లాడడం లేదు. పోనీ చెప్తే వింటుంది అనుకుంటే వినే రకం కూడా కాదు. అందరూ బతిమలాడారు, చివరికి నువ్వు కూడా నా తరఫున క్షమాపణ చెప్పావు. అర్థం చేసుకుందా? కనీసం నీకు ఇవ్వాల్సిన గౌరవం అయినా ఇచ్చిందా? నాకు విడాకులే కావాలని కరాఖండిగా చెప్పింది. అందుకే నేను విడాకుల కాగితాల మీద సంతకం పెట్టాను. అది సంతకం కాదురా, నువ్వు వదిలేసుకున్న జీవితం. ఓ 5 ఏళ్ల కుర్రాన్ని బయటికి తీసుకెళ్తే షాపు బయట ఉన్న బొమ్మలు చూసి కావాలని పేచి పెడతాడు. పోనీలేని కొనిస్తే వాడి ఆరాటానికి ఉన్న ఆయుష్ కూడా ఆ బొమ్మకు ఉండదు. ఆ రోజు లేకపోతే తర్వాత రోజు మధ్యాహ్నం అనుకో దాన్ని పోగొడతాడు. ఈ రోజుల్లో పెళ్లిళ్ళు కూడా పిల్లాడికి కొనిచ్చిన బొమ్మలాగే ఉంటున్నాయిరా. కలవడానికి ఉన్నంత ఆరాటం కలిసి బతకడంలో ఉండడం లేదురా. పెళ్లిలో చదివిన వేద మంత్రాలు కూడా పెట్టిన సంతకాల ముందు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. నిండు నూరేళ్లు చిలక గోరింకల్లా కలిసి జీవించండి అని దీవించిన దీవెనలు కూడా విడాకుల కాగితాల మధ్య నలిగి చచ్చిపోతున్నాయి. మనిషి తన